వారి సతీమణి రాజ్యలక్ష్మి గారికి వారి కుటుంబ సభ్యులకి, కమిషనర్ గారికి, ఎస్టీసీ గారికి, మన రెవెన్యూ అసోసియేషన్, అదర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అండ్ ఆల్ అదర్ ఆఫీసర్స్ ఈరోజు వచ్చిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మనమందరం కూడా రిటైర్మెంట్ రేపు ఏదైతే డిఆర్ఓ అవబోతున్నారో దానికి హాజరయ్యాం. ఇది అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ పరంగా చూసుకుంటే ఇట్ ఈస్ హ్యాపీ మూమెంట్ ఫర్ దెమ్. ఎందుకంటే డిఆర్ఓ గారు ఫుల్ టైం ఫ్యామిలీ పర్సన్ గా హీ కెన్ డాన్స్, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి హీ కెన్ బీ విత్ దెమ్. అట్ ద సేమ్ టైం డిపార్ట్మెంట్ తరఫున, గవర్నమెంట్ తరఫున చూసుకుంటే వీఆర్ లూజింగ్ వన్ అసెట్ టుమారో. సో ఇందాక కమిషనర్ గారు చెప్పినట్టు లాస్ట్ ట్రెమెండస్ ఎక్స్పీరియన్స్ ఏదైతే డెప్యూటీ తహసీల్దార్గా స్టార్ట్ చేస్తూ ఈరోజు డిఆర్ఓ స్థాయిగా రిటైర్ అవుతున్న వ్యక్తి 30+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్, వివిధ పోస్టులు చేశారు, ఆర్టీఓ చేశారు, ల్యాండ్ అక్విజిషన్ చేశారు, క్రూషియల్ సిఆర్డీఏలో పనిచేశారు. సో అంత ట్రెమెండస్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక ఆఫీసర్ని ఈరోజు స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు దాకా ఉన్నదాన్ని రీప్లేస్ చేయడం ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. బట్ అట్ ద సేమ్ టైం ఆయన ఇందాక చాలా మంది షేర్ చేశారు, యాజ్ ఎ పర్సనాలిటీ కూడా ఈజ్ ఎ వెరీ గుడ్ పర్సనాలిటీ. అంటే మనం చాలా మంది ఆఫీసర్స్ తో పనిచేస్తుంటారు, ఇంటరాక్ట్ అవుతుంటాం, బట్ ఈస్ కైండ్ విచ్ టు అట్రాక్ట్ ద పీపుల్. అంటే వెళ్ళి చెప్పుకోవాలి, ఆయనతో పోయి మనం మాట్లాడాలి అని ఉంటుంది, రెపల్సివ్ లాగా ఉంటుంది అనమాట. ఏదైనా చెప్పుకోవాలన్నా కూడా మీరు కూడా చాలా మంది షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్ విచ్ రూల్ ద సేమ్. ఈ రోజు ఆయన వచ్చిన పర్సనాలిటీ ఇట్ మస్ట్ హావ్ బీన్ షేప్డ్. ఇట్ టుక్ టైం. మేబీ ఫస్ట్ నుండి ఆయన అలా అయిండొచ్చు. ఎవరైతే సతీమణి గారే చెప్పగలగాలి హౌ హీ ఈజ్ ఓవరాల్. బట్ యాజ్ ఎ వాట్ ఐ ఫీల్ హీ హాస్ బిల్ట్ హిస్ ఓన్ పర్సనాలిటీ అక్రాస్ ద right from his childhood to till now. चलो पक्के सर 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 కలెక్టరేట్ స్టాఫ్ దయచేసి ముందుకు రావాలి. సార్ సార్ విజయ్ సిబ్బంది వాగ్లితే వచ్చాను సార్. దయచేసి సన్మానించిన యోగా నమ్మకం. సార్ 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 ఓకే సార్ సార్ చూడమ్మా మేడం గారు అందరికీ నమస్కారం. ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ వీడ్కోలు సమావేశం మా ఏవోగా చెప్పారు, సార్ ఈ వీడ్కోలు అనేది బాగాలేదు, అందుకని నేను ఆనర్ అనే దీంతో, అంటే సుదీర్ఘకాలం పాటు మనం పనిచేస్తాం కాబట్టి ఈ వీడ్కోలు అనేది బదులు ఆనర్ అని నేను పెడతానంటే నాకు కూడా అది రైట్ వన్ అనిపించింది. సో ఈ సమావేశం ఏర్పాటు చేసినటువంటి అందరికీ, అదేవిధంగా ఈ సమావేశానికి హాజరైనటువంటి అందరికీ నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమంలో మన ప్రియతమ కలెక్టర్ గారు, అలాగే జాయింట్ కలెక్టర్ గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి యంగ్
డైనమిక్ మన పిల్లల ఆఫీసర్ కమిషనర్ గారు, అలాగే మిత్రుడు ఆత్మీయుడు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ భాస్కర్ రెడ్డి గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మా శ్రీమతి గారు, మరి ఈ ఆత్మీయ సమావేశానికి హాజరైనటువంటి అందరూ జిల్లా అధికారులు, అలాగే మన ఆర్డీఓ గారు, అలాగే తహసీల్దార్స్, ముఖ్యంగా మా కలెక్టరేట్ సిబ్బంది చాలా మంది మరి హాజరైనారు. అలాగే పాత్రికేయ మిత్రులు డిపిఆర్ గారు కూడా వాళ్ళు వచ్చున్నారు. అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమావేశం సుమారు 30 సంవత్సరాల పాటు. అందరికీ నమస్కారం. ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ వీడ్కోలు సమావేశం మా ఏవో గారు చెప్పారు, సార్ ఈ వీడ్కోలు అనేది బాగాలేదు, అందుకని నేను ఆనర్ అనే దీంతో అంటే సుదీర్ఘకాలం పాటు మనం పనిచేస్తాం కాబట్టి ఈ వీడ్కోలు అనేది బదులు ఆనర్ అని నేను పెడతానంటే నాకు కూడా అది రైట్ వల్ల అనిపించింది. సో ఈ సమావేశం ఏర్పాటు చేసినటువంటి అందరికీ, అదేవిధంగా ఈ సమావేశానికి హాజరైనటువంటి అందరికీ నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమంలో మన ప్రియతమ కలెక్టర్ గారు, అలాగే జాయింట్ కలెక్టర్ గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి యంగ్ అండ్ డైనమిక్ మన పిల్లల ఆఫీసర్ కమిషనర్ గారు, అలాగే మిత్రుడు ఆత్మీయుడు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ భాస్కర్ రెడ్డి గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మా శ్రీమతి గారు, మరి ఈ ఆత్మీయ సమావేశానికి హాజరైనటువంటి అందరూ జిల్లా అధికారులు, అలాగే మన ఆర్డీఓ గారు, అలాగే తహసీల్దార్స్, ముఖ్యంగా మా కలెక్టరేట్ సిబ్బంది చాలా మంది మరి హాజరైనారు. అలాగే పాత్రికేయ మిత్రులు డిపిఆర్ గారు కూడా వాళ్ళు వచ్చున్నారు. అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమావేశం సుమారు 30 సంవత్సరాల పాటు ఉందో దిస్ ఈజ్ రియల్. కాబట్టి ఈ సందర్భంలో నేను ఏదైతే ఈ ఆనందాన్ని అనిపిస్తున్నాను, మీరందరూ కూడా అదే స్థాయిలో ఉన్నారు. దీనిని మరికొంత క్షణాలు కొంతకాలం ఉంచుకోవాలంటే ఎలా ఉండాలంటే మౌనంగా ఉండాలి. సో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి అందరికీ కూడా, ముఖ్యంగా జాయింట్ కలెక్టర్ గారు, అలాగే ప్రీతం కలెక్టర్ గారు కూడా మరి లేరు, అలాగే ఇక్కడ హాజరైనటువంటి అందరికీ, మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మా ఏవో గారికి, ఇక్కడ ఉన్నటువంటి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరెవరు ఉన్నారు ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్స్ కాకుండా ఓన్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్ పీపుల్ నో హౌ టు వర్క్ ఇన్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్. రెవెన్యూ డిపార్ట్మెంట్ పర్సన్ కెన్ వర్క్ ఇన్ ఎనీ అదర్ డిపార్ట్మెంట్. ఎప్పుడైనా మీకు డిప్యూటేషన్ ఇస్తే సజెక్ట్ వేరే వర్క్ ఇస్తే దే విల్ ఏబుల్ టు డూ, బట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్ కెన్ నాట్ వర్క్ ఇన్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్ బికాస్ అదే ఇంత క్రిటికల్ టాస్క్ ఉంది. నేను ప్రతిరోజు వేరే వేరే కంప్లైంట్స్ వస్తుంది. ప్లానింగ్ కూడా సరిగా చేస్తే మనం ఓవరాల్ నెక్స్ట్ ఇయర్ లో మళ్ళీ సిస్టమ్ బాగా చేంజ్ అవుతుంది కంటిన్యూస్. సో ఇంత డిఫికల్ట్ డిపార్ట్మెంట్ లో పని చేసి హీ హెస్ డన్ ద సర్వీస్ టు ద గవర్నమెంట్ ఫర్ లాస్ట్ 30 years. ఇట్స్ మోర్ దెన్ మై ఏజ్ ఇట్ సెల్ఫ్. సో ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చి ఇప్పుడు దిస్ ఇస్ లైక్ మొత్తం గవర్నమెంట్ కి దే హ్యావ్ డన్ దిస్ వర్క్. ఇంత మంచి హ్యాండ్ వర్క్ రిటైర్ అయితే దట్ ఈస్ డిఫికల్ట్ టు గెట్ ఎట్ ప్లేస్మెంట్ ఈజీ. సో యూ హ్యావ్ వర్క్ విత్ దెమ్ లాస్ట్ 1.5 years in ఈస్ట్ గోదావరిలో చేశారు. తర్వాత మాక్సిమం పోస్ట్ ఎంపీఏ ఉన్నాయి కాబట్టి దట్ షోస్ దట్
he has stayed in very good postings based on the, again, it's always given based on the performance. So our performance gurinchi ఆయన continue చేస్తే he has done this with work. Revenue department is something that requires, takes the work out of the people automatically. So with 30 years continuously, even private employees మనం చూస్తే they go off at 5:30, 6 continuously close చేసి షాప్ వెళ్ళిపోతారు. మరి revenue employees without saying to them also they stay up to 8, 8:39. ఇప్పుడు జేసీ గారు అక్కడ సమయం జేసీ గారు ఇక్కడ 9:30 ఇక్కడ ఉంటారు. So that difference of work we see in the department. Specifically, that's why I'm saying it. As a BRO getting retired in the revenue department, that shows that you have done excellent work. I really congratulate you.